గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరం అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశిలో జన్మించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహయోగ పరంగా ఎలా ఉండబోతుందో వివరిస్తాను. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ప్రధాన గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖు వరకు గురువు రోగస్థానంలో శత్రుస్థానంలో ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు జాప్యాలు కలుగుతాయి. కాబట్టి ఎవరైతే మకర రాశిలో జన్మించి గతం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఈ సమయంలో మీరు ప్రయత్నాలు కొనసాగించవచ్చు. కానీ పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే విషయంలో మాత్రం జూన్ 2వ తారీఖు వరకు మీకు ఆటంకాలు సూచిస్తున్నాయి కావున కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురువు మీ 7వ స్థానంలో, దీనిని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివాహ స్థానం కలత్ర స్థానం అంటారు, అత్యంత శుభప్రదంగా పరిగణించవచ్చు. 7వ స్థానంలోకి గురువు వస్తాడండి. కాబట్టి జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో మకర రాశిలో జన్మించినటువంటి జాతకులకు వివాహ నిశ్చయాలకు పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవటానికి సువర్ణ కాలంగా చెప్పవచ్చు. ఈ సమయంలో శుభ కార్యక్రమాలు జరిగే బలమైన యోగం సూచిస్తుంది. ఇప్పటికే వివాహమైన వారికి కూడా ఈ కాలంలో జీవిత భాగస్వామితో సఖ్యతను సంతోషాన్ని పెంచుతుంది. గతం నుండి వారితో మీకేదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నట్లయితే ఈ సమయంలో కాస్త ఆనందంగా ఉండగలుగుతారు. అయితే మకర రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, రాశి ఫలాలు అనేవి 100% జరగవు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఉదాహరణకు ఒక ముగ్గురు మకర రాశి ఒక నక్షత్రంలోనే జన్మించారనుకుందాం. ఉదాహరణకు శ్రవణ నక్షత్రంలోనే ముగ్గురు జన్మించారనుకుందాం. ముగ్గురు ఒకేసారి సెటిల్ కారు, ఒకేసారి వారికి వివాహం కాదు. ఎందుకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయాన్ని జన్మించి ఉంటారు. ప్రతి ఒక్క మనిషికి కూడా సపరేట్ జాతక చక్రం అనేది ఉంటుంది. దానినే లగ్న కుండలి అంటారు, లేదా D1 చార్ట్ అంటారు. అందులో ఉన్న గ్రహ స్థితులను బట్టి వివాహానికి సంబంధించి ఏమైనా ఆటంకాలు ఉన్నాయా అని తెలుసుకోవచ్చు. వారికి ఏదైనా కాలసర్పదోషం ఉందా, లేదా కుజదోషం ఉందా, వివాహ స్థానంలో దుష్టగ్రహాలు ఏమైనా ఉన్నాయా, దానివల్ల వివాహం ఆలస్యం అవుతుందా, దాన్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి మీ పర్సనల్ జాతకంలో అటువంటి ఏ దోషాలు లేనట్లయితే ఈ సమయంలో గ్రహస్థితి బట్టి వివాహ ప్రయత్నాలకు జూన్ నుండి అక్టోబర్ మాసం వరకు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు జాగ్రత్త పడవలసినటువంటి సమయం ఏదంటే, అక్టోబర్ 31వ తారీఖు నుండి గురువు 8వ ఇంట్లోకి మారతాడండి, అష్టమ స్థానంలోకి మారతాడు. డిసెంబర్ 6వ తారీఖు తర్వాత రాహు మీ జన్మరాశిలోకి వచ్చి కేతువేమో వివాహ స్థానంలోకి వెళ్తాడు. దానివల్ల కుటుంబ జీవితంలో సవాళ్లు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పటి నుండి జాగ్రత్తగా ఉండాలంటే, అక్టోబర్ 31వ తారీఖు నుండి డిసెంబర్ 6వ తారీఖు వరకు మిశ్రమ కాలం అండి. డిసెంబర్ 6వ తారీఖు తర్వాత కేతువు ఎప్పుడైతే 7వ ఇంట్లోకి వస్తాడో, కేతువుని జ్యోతిష శాస్త్రం ప్రకారం దుష్టగ్రహంగా పరిగణిస్తారండి. దుష్టగ్రహమైనటువంటి కేతువు వివాహ స్థానంలోకి వస్తాడు కాబట్టి జీవిత భాగస్వామితో కొద్దిగా అపార్థాలు రావచ్చు. కాబట్టి ఈ సమయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వివాహపరంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కావచ్చు, వివాహం అయిన వారు కావచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే, కొంతమందికి అప్పటిదాకా వివాహం చేసుకుందాము అనుకుంటారు. కేతు ఎప్పుడైతే 7వ ఇంట్లోకి వస్తాడో డిటాచ్మెంట్ని సూచిస్తాడండి. అంటే ఒంటరిగా ఉందాము అనేటువంటి భావన కలుగుతుంది. చుట్టుపక్కల జరిగేటువంటి పరిస్థితులను చూసి అమ్మో నాకు వివాహం వద్దు, పెళ్లి చేసుకోను అనేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి ఈ సమయం అనేది మీరు జాగ్రత్త పడవలసినటువంటి సమయం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వివాహం అయిన వారు కావచ్చు, కాని వారు కావచ్చు, ప్రయత్నాలు చేస్తున్న వారు కావచ్చు. ఎప్పటి నుండి 2026 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు నుండి. పరిహారాల విషయానికి వస్తే, వివాహ ప్రయత్నాల్లో మీకేమైనా దోషాలు ఉన్నట్లయితే నివారణకు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామికి దీపారాధన చేసి
పేదలకు ఆహారాన్ని పెట్టండి. డిసెంబర్ తర్వాత రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గటానికి మంగళవారం నాడు కానీ లేదా శుక్రవారం నాడు కానీ దుర్గాదేవికి కుంకుమార్చన చేయించడం శుభప్రదం అండి. అలాగే మకర రాశిలో జన్మించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నటువంటి మంత్రాన్ని పఠించటం మంచిది. దీనిని స్వయంవరం పార్వతీ మంత్రం అంటారండి. కాబట్టి ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించటం మంచిది. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే జూన్ 2వ తారీఖు వరకు మీరు సంబంధాలు వెతుకుతున్నట్లయితే సంబంధం కుదిరినట్లే వచ్చి చేజారిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరంలో పాజిటివ్ న్యూస్ ఏంటంటేనండి, ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, కంటక శని కానీ ఏమీ జరగట్లేదు. శని యొక్క ప్రభావం అనేది అంటే శని యొక్క పీడ అనేది మకర రాశి వారి పైన లేనే లేదు. శని ఈ సంవత్సరంలో పరాక్రమ స్థానంలో అంటే 3వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కాబట్టి మకర రాశి వారిలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. వివాహ ప్రయత్నాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ ఏడాది చాలా కీలకం కాబోతున్నాయి. కానీ జూన్ 2వ తారీఖు వరకు మాత్రం గురువు 6వ ఇంట్లో సంచరిస్తాడు, అంటే రోగస్థానంలో సంచరిస్తాడు. కాబట్టి శ్రమ ఎక్కువగా ఉంటుందండి. సంబంధాలు వెతికే విషయంలో కూడా ఓపిక పట్టాల్సిందే. సంబంధాలు వస్తాయి కానీ అవతలి పక్షం నుండి సరైన సమాధానం రావటానికి సమయం పడుతుంది. కాబట్టి నిరాశ చెందకుండా వెతకటం కొనసాగించాలి. జూన్ 2 తర్వాత మీ రాశి నుండి 7వ ఇంట్లోకి అంటే కలత్ర స్థానంలోకి, భాగస్వామ్య స్థానంలోకి గురువు ప్రవేశిస్తాడు. మకర రాశి వారికి ఇది పెళ్లి గడియలు మొదలయ్యే సమయంగా పరిగణించవచ్చు. అంటే జూన్ నుండి అక్టోబర్ వరకు ఉందండి సమయం. ఈ 5 నెలల కాలంలో ఏ సంబంధం చూసినా అంటే ఒక 2-3 సంబంధాలు చూడగానే తర్వాతది సక్సెస్ అయ్యే అవకాశాలు 90% ఉంటాయి. ఒకవేళ మీ పర్సనల్ జాతకంలో పెళ్లికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలు లేనట్లయితే. ఉదాహరణగా నేను చెప్తానండి, పదే పదే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఉదాహరణకు నేను చూసినటువంటి జాతకాలలో 2 మనుషులు ఒకే రాశి ఒకే నక్షత్రంలో జన్మించారు. ఒకరికేమో త్వరగా పెళ్ళయింది, ఇంకొకరికేమో 30 సంవత్సరాలు దాటినా సరే పెళ్ళి అవ్వలేదు. నిజానికి 2 ఒకే రాశి ఒకే నక్షత్రంలో జన్మించారు, పాదాలు వేరైనప్పటికీ కూడా. పెళ్ళైన వారి జాతకం చూస్తే గురువు యొక్క శుభదృష్టి అనేది 7వ స్థానం పైన ఉంది. వారి లగ్న కుండలిలో, రాశి ఫలాల ప్రకారం కాదు, వారి లగ్న కుండలిలో గురువు యొక్క శుభదృష్టి 7వ స్థానం పైన ఉంది. 7వ ఇంటి అధిపతి అదృష్ట స్థానంలో ఉన్నాడు. కాబట్టి వివాహం అయ్యి సంతోషంగా ఉన్నాడు. ఇంకొకరి జాతకం చూస్తే శని యొక్క చూపు అనేది 7వ ఇంటి పైన పడింది. 7వ ఇంట్లోనేమో రాహు ఉన్నాడు. కాబట్టి వివాహం అనేది డిలే అవుతుంది. వివాహమైన చిన్న చిన్న ఇష్యూస్ అనేవి సూచిస్తున్నాయి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాశి ఫలాలు అనేవి 70% కలుస్తాయండి. మీ జాతకంలో కనుక దోషాలు ఉన్నాయనుకోండి, మీ పర్సనల్ జాతకంలో ఎవరి లగ్న కుండలు వారికే ఉంటుంది. ఒకే రాశిలో ఒకే నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా వారందరికీ ఒకే రకమైనటువంటి లగ్న కుండలు ఉండదు. ఇది చాలా మందికి తెలియనటువంటి విషయం. మీ జాతక చక్రంలో వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలు లేనట్లయితే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి మీ ఆలోచనలకు తగ్గట్లుగా ఉండే వ్యక్తి లభించే అవకాశాలు ఉంటాయి. అలాగే మీ తోబుట్టువుల ద్వారా వచ్చే సంబంధాలు త్వరగా ఖాయమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఆగస్టు, నవంబర్ నెలల్లో వచ్చేటువంటి సంబంధాలు బాగుండే అవకాశాలు ఉంటాయండి. ఈ సమయంలో నిశ్చితార్థాలు, వివాహాలు జరగటం వల్ల భవిష్యత్తు బాగుంటుంది. డిసెంబర్ 6వ తారీఖు నుండి జనవరి 25వ తారీఖు వరకు ఈ సమయంలో వచ్చే కొత్త సంబంధాల విషయంలో మాత్రం ఆచి తూచి అడుగు వేయాలి. ఎందుకంటే 7వ ఇంట్లో కేతువు యొక్క సంచారం వల్ల ఎవరినైతే మీరు వివాహం చేసుకోబోతున్నారో వారి గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోవటంలో పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది గుర్తుంచుకోవాలి. డిసెంబర్ 6వ తారీఖు తర్వాత మీరు ఏ వివాహ ప్రయత్నం చేసినా వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా తొందరపడి ముందడుగు వేయవద్దు. డిసెంబర్ తర్వాత వచ్చే సంబంధాలను పెద్దల సమక్షంలో క్షుణ్ణంగా విచారించి నిర్ణయం తీసుకోండి. అలాగే నేను అన్ని వీడియోలో చెప్తున్నట్లుగా రాశి నక్షత్రం బట్టి మాత్రమే కాకుండా మీ లగ్న కుండలి ప్రకారం యోగకారకుడు ఎవరో దానికి సంబంధించినటువంటి అదృష్ట జాతక రత్నాన్ని మీరు జీవితాంతం ధరించవచ్చు.